ప్రపంచ దేశాల్లో వివిధ సంస్కృతులు ఉన్నాయండి. ఇప్పుడు మనం భరత మాత అంటాం. సో మన మాతృభూమి అంటాం. అదే జర్మనీలో ఫాదర్ ల్యాండ్ అంటారు. వాళ్ళు మదర్ ల్యాండ్ అన్నారు, ఫాదర్ ల్యాండ్ అంటారు. ఓకే. సో ఒక్కొక్క సంస్కృతిలో ఒక్కో రకమైనటువంటి ప్రస్తావన అనేది ఉంది. సో ఇప్పుడు మనకి మదర్ ల్యాండ్ అనేది మన ఒక్క ఇండియానే లేదు, చాలా ప్రపంచ దేశాల్లో ఎన్నో ప్రాంతాల్లో కూడా వాళ్ళ ఒక ఐడెంటిటీని ఒక మదర్లీ రిప్రజెంటేషన్ చేయడం. సో మన చారిత్రాత్మకంగా భారతదేశ చరిత్ర చూసినట్టయితే మనం అగ్రేరియన్ నుంచి, అంటే మనదంతా అగ్రికల్చర్ డిపెండెడ్ నేషన్ కాబట్టి ప్రతిసారి కూడా మనం ప్రకృతికి వాల్యూ ఇవ్వడం అంది. సో మనం చేసేటువంటి పంటలకి, పాడి పంటలకి, సో మనం వేషాధారానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అంది. అదొక సహజమైన ఆలోచన ఎవరికైనా. ఇప్పుడు మీరు తల్లి అన్నప్పుడు మీ తల్లిని ఆలోచిస్తారు. సో ఆ రకంగానే అది వచ్చినటువంటి సంస్కృతి. మీరు భరతమాత శిల్పాన్ని కూడా చూడండి, మీరు గూగుల్లో కొట్టండి, భరతమాత శిల్పం అంటూ ఇట్లా ఉంటుంది అని ఎక్కడ లేదు. ఎవరి ఆలోచన ధోరణి ప్రకారం వాళ్ళు ఆ భరతమాతని ప్రజెంట్ చేసినారు. ఒకరు జెండా పెట్టినారు, ఒకరు కాషాయ జెండా పెట్టినారు, ఇంకెవరు మూడు రంగుల జెండా కొంతమంది పెడతారు, నెల జెండా పెట్టినారు. సో ఇట్లా త్రిశూలం పెట్టారు. సో ఈ రకంగా అన్ని కోణాల్లో మనం ఓన్ చేసుకోవడం, మన తల్లిని మనం ఆ ప్రాంతాల యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, నేను పెరిగిన ప్రాంతాన్ని బట్టి నేను దాన్ని ఓన్ చేసుకున్నాను.